ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు గొల్లల మావిడాల దగ్గర ఉన్నాం. ఇక్కడ జేజే నారాయణ స్వామి జీవ సమాధి పొందిన ప్రదేశం. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశం. దక్షిణ భారతదేశంలోనే ఒక అఘోర జీవ సమాధి ఉండటం విశేషం. ఎందరో సిద్ధ పురుషులు, సిద్ధ యోగులు జీవ సమాధులు ఉన్నాయి, కానీ అఘోర సాంప్రదాయంలో నార్త్ ఇండియాలో ఉంటాయి, కానీ మనకి సౌత్ ఇండియాలోనే ఉండటం అనేది ఇక్కడ విశేషం. అలాగే గోదావరికి సంబంధించినటువంటి మనకి 7 పాయలు ఉంటాయి. పక్కనే ఒక పాయ, 5వ పాయ అయినటువంటి ప్రవాహం కూడా ఇక్కడ ఉంది గోదావరి నది ఒడ్డున. అలాగే మనం చూసినట్లయితే జేజే నారాయణ స్వామి అఘోరి గారి జీవ సమాధి ఉంది. వీరు 1952లో జీవ సమాధి అయ్యారు. అంతకు ముందర ఒక 80 సంవత్సరాల పైన ఇక్కడ జీవించినట్లుగా ఉన్నాయి. అలాగే అనేక విశేషాలు, అనేక అద్భుతమైనటువంటి సంఘటనలు ఇక్కడ జరిగినట్లుగా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు. వారి జీవిత విశేషాల గురించి, వారి జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటనల గురించి లోపలికి వెళ్ళి ఆ జీవ సమాధిని దర్శించుకుంటూ మనం ఇక్కడ ఉన్నటువంటి విశేషాలను అడిగి మనం తెలుసుకున్నాం. లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నాం. శ్రీ గురుభ్యో నమ. మనకి బిల్వపత్రాలన్నా, శివునికి బిల్వపత్రాల సమర్పణ అందరికీ ఇష్టమే. ఏకబిల్వం శివార్పణం అంటూ మనం బిల్వపత్రాలను సమర్పిస్తూ ఉంటాం. బిల్వపత్రాలు సహజంగా 3 పత్రాలతో ఉంటాయి. అంటే 1, 2, 3 మనకి త్రినేత్రాలలాగా, మనకి మామూలుగా చూసినట్లయితే ఇట్లా కానీ మనం పెట్టుకున్నట్లయితే 1 కన్ను, 2 కన్నులు, 3వ కన్నులాగా ఉంటాయన్నమాట. ఇలా ఉండేది సహజంగా. మనము త్రినేత్రాలతో కూడినటువంటి బిల్వపత్రాన్ని మనం సహజంగా చూస్తుంటాం. వీటిల్లో విశేషంగా మనకి అనేక రకాల బిల్వపత్రాలు కూడా ఉన్నాయి. ఇవి శ్రీశైలం లాంటి నల్లమల ఫారెస్ట్లోనూ అట్లా కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీకు చూపిద్దామనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది పంచదళాలతో కూడినటువంటి బిల్వపత్రం. అంటే 1, 2, 3, 4, 5
అలాగే మహాబిల్వము అని ఉంది. అంటే 12 దళాల పైన ఉంటుంది మహాబిల్వము అనేది. ఇలా చూసినట్లయితే ఇది మహాబిల్వం. చూడండి, ఒక దళము, 2 దళాలు, 3, 4, 5, 5 వరుసలతో కూడుకొని 16 ఆకులతో కూడుకొని ఉంటుంది. ఇది మహాబిల్వము అంటారు. ఇది చాలా రేర్గా ఉంటుంది. దీన్ని దర్శించుకోవడం కూడా చాలా అద్భుతం అన్నమాట. ఇలా మహాబిల్వము అనే పేరుతో మనకు ఉంటాయి. ఇది చాలా విశేషమైనది, చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది ప్రేక్షకుల అందరికీ చూపించడం కోసం ఇది చూడటం జరిగింది. ఇక్కడ జేజే నారాయణ గారి ఆశ్రమం దగ్గరలో ఇవి దర్శనమిస్తూ ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఇక్కడ మనం జేజే నారాయణ గారి ఆశ్రమంలో ఉన్నాం. ఇక్కడ నానసాయి గారు అనేసి, ఒక రకంగా చెప్పాలంటే గోదావరి జిల్లాలో వారికి ఇంకొక పేరు కూడా ఉంది, అవధూతల ముద్దు బిడ్డ అనేసి. ఎంతోమంది అవధూతల యొక్క జీవితాలను వారు బయటికి తీసుకురావడం జరిగింది. అంటే వారు ఎప్పుడూ కూడా అవధూతలతోనే ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. కాబట్టి వారిని అడిగి ఇక్కడ జేజే నారాయణ స్వామి విశేషాలని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఒప్పియడానికి మేము ఎంతో తిప్పలు పడ్డాం. జేజే నారాయణ గారు మనకి దక్షిణ భారతదేశంలోనే ఉండే గొప్ప అవధూతగా జీవించి వారు జీవ సమాధి అయ్యారన్నారు. సో వారి గురించి మీకు తెలిసిన విశేషాలేంటి? ముందుగా ప్రప్రథమంగా యూట్యూబ్ ఛానల్ వారికి, ప్రేక్షకులకి, గురుదేవులు రవిశాస్త్రి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జేజేనారాయణ స్వామి వారు మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర దగ్గులూరు అని ఒక గ్రామం ఉందండి. ఆ దగ్గులూరు పొన్నా కోట్లింగం గారు పశువుల పాకలో 12 సంవత్సరాల బాలుడిగా పొన్నా కోట్లింగం గారికి దర్శనం ఇచ్చారండి. 1879 సంవత్సరం అని 12వ సంవత్సరం వేశారు. అయితే షిరిడి సాయినాథుడిలాగా ఆయన సొంత ఊరు ఏ ఊరు లేదా తల్లిదండ్రులు ఎవరో ఏంటన్నది ఎవరికి తెలియదండి. ఆయన ఆ దగ్గులూరులోనే కొన్ని రోజులు ఉంటుండి అక్కడి నుంచి అలాగా నైట్ టైము రాత్రిళ్ళు రుద్రభూమిలో ధ్యానం చేసుకుంటూ వ్యాపారం చేసేవారండి. పగలస్తమానం కూడా పశువుల పాకలో ఉండేవారండి. ఆ పశువుల పాక యజమాని అయినటువంటి పొన్నా కోట్లింగం గారికి డౌట్ వచ్చిందండి. స్వామి అసలు రాత్రిళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు చూద్దామని చెప్పేసి దొంగచాటుగా చూడడానికి వెళ్ళారు. ఆయన ఫ్రెండ్ స్నేహితులు ఒక ఆయన రాజుగారు ఒక ఆయన ఉన్నారు. రాజుగారు కోట్లింగం గారు ఇద్దరు కూడా రుద్రభూమికి వెళ్ళి స్వామి ఏం చేస్తున్నారని చూద్దామని చెప్పేసి వెళ్ళేసరికి ఒక చెట్టు చాటు నుండి చూస్తున్నారు. ఆ స్వామి అక్కడ రుద్రభూమిలో ఉండి శివుడితోటి, పార్వతితోటి, వినాయకుడు, కుమారస్వామితోటి సంభాషణ చేస్తున్నట్టు మాటల ద్వారా తెలుస్తుందండి. అయితే వీళ్ళకి కంటికి నేత్రానికి బాహ్యమైనటువంటి చక్షులకు ఏం కనపడలేదండి. స్వామి వీళ్ళిద్దరూ కూడా దొంగచాటుగా చెట్టు చాటు నుండి చూస్తున్నారని చెప్పేసి గ్రహించి, ఏమైనా కోట్లింగం గారు, రాజుగారు ఏం చేస్తున్నారు, ఇంత అర్ధరాత్రి చీకట్లో ఎక్కడికి ఎందుకు వచ్చారు, భయం ఏం లేదా అని చెప్పేసి అంటే, మీరుండగా మాకు భయం ఏంటండి స్వామి అని చెప్పేసి అంటే, అప్పుడు రండి ఇలా కూర్చోండి అని చెప్పేసి ఆహ్వానించారు స్వామి. వెళ్ళి ఎదురు కూర్చోబోతుంటే అక్కడ ఉన్నవాళ్ళు లేచిపోవాలా, ఇలా ఈ పక్కన కూర్చోండి అని చెప్పేసి అంటే, ఏంటి అక్కడ ఎవరు లేరు కదా లేచిపోమంటున్నారు ఏంటి అని చెప్పేసి వచ్చి స్వామి పక్కన కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత మీకు ఏం తినా ఉంది, ఏంటి, ఏం కావాలి అని అడిగాను. మాకు తేనె పానకం గారెలు కావాలండి అని చెప్పారు. ఆ ఎదురుగా ఉన్నటువంటి శివపార్వతులతోటి విన్నారు కదా అని చెప్పేసి అంటే, అన్నపూర్ణాదేవి స్వరూపంలో అమ్మవారు ఒక గిన్నెలో వేడివేడి తేనె పానకం గారెలు ఇవ్వడం జరిగిందండి. అవి కోట్లింగం గారికి ఇస్తే రాజుగారు, కోట్లింగం గారు సుమారుగా 30 గారెలు తిన్నారు. తేనె పానకం గారెలు 30 గారెలు, అందులో నేతితోడు తయారు చేసినటువంటి గారెలు అండి. ఆశ్చర్యపోయేటండి, ఎంత రుచిగా ఎంత ఆనందంగా ఉన్నాయి. ఇలాగ అడిగిన వెంటనే ఇచ్చారు స్వామి, అమ్మవారు అన్నపూర్ణాదేవి ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఆనంద చికిత్సలేయండి. ఆ తర్వాత కొన్ని రోజులు దగ్గులూరు నుంచి వారు ఋషికేశ్ ట్రైన్లో వెళ్తుంటే ఒక సాధువు గారు కనపడేయనికి ఆ ట్రైన్లో, సంస్కారం అయిందా నీకు అని అడిగారట. లేదన్నట్టండి స్వామి. సంస్కారం అవ్వలేదా అని చెప్పేసి అంటే, అప్పుడు స్వామి ఆ సాధువు గారు ట్రైన్లో పరిచయం అయినటువంటి ఆ సాధువు గారు ట్రైన్లో ఋషికేశ్ దాకా తీసుకెళ్ళి ఆ ఋషికేశ్లో స్వామివారికి సంస్కారం అది చేసి మంత్రదీక్ష అది ఇచ్చండి, నువ్వు ఇక్కడ హిమాలయాల్లో కొన్ని రోజులు ఉండు, నువ్వు ఆ తర్వాత మళ్ళీ దక్షిణ భారతదేశం వెళ్ళు అని చెప్పేసి చెప్తే, అక్కడ హిమాలయాల్లో సాధన చేసుకుని తర్వాత అక్కడ నుంచి మండపేట వచ్చారండి. మండపేట దగ్గర సంఘం అని చెప్పేసి ఉందండి. ఆ సంఘంలో గోదావరి 7 పాయల కింద కలిసిదండి.
ఇప్పుడు ప్రస్తుతం అక్కడ గోదావరి మన ఆనకట్ట రాజమండ్రిలో ధవళేశ్వరం ఆనకట్ట అది కట్టిన వలన ఆ ఏడుపాయలు మన కంటికి కనపడతాయండి. కానీ అంతర్వాహినిగా పూర్వం అక్కడ ఋషీశ్వరులు కూడా తపస్సు చేసుకునేవారు మండపేట దగ్గర సంఘం అండి. ఆ మండపేటలో ఉండగా అప్పారావు గారు, పొగాకు అప్పారావు గారని, అలాగే ఒక జ్యువెలరీ బ్రహ్మం గారు పరిచయం అవ్వడం, ఆయన మంచి చెట్లు అవి చూడడం జరిగిందండి. ఆ తర్వాత అక్కడ నుంచి కొన్ని రోజులు మళ్ళీ ద్రాక్షారమ్మ వచ్చారండి. ద్రాక్షారమ్మ రుద్రభూమిలో ధ్యానం చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ మాణిక్యమ్మ అమ్మవారు అంతర్వాహినిగా నువ్వు నారాయణం సాధించాలి, అంతర్వాహినిగా వినపడిందండి. నారాయణం సాధించాలి నువ్వు, ధవళేశ్వరం వెళ్ళి ధవళగిరి ఆ కొండ మీద నువ్వు నారాయణం సాధించి వెళ్ళు అని చెప్పేసి అంటే ద్రాక్షారమ్మ నుంచి మళ్ళీ ధవళేశ్వరం వచ్చండి. ఆ ధవళేశ్వర నాగసింహముని శివలింగం ప్రతిష్ఠ చేసినటువంటి మహాపుణ్యక్షేత్రం. ధవళగిరి కొండ మీద జనార్దన స్వామి ఆలయం ఉంటుంది, పురాతనమైనటువంటి ఆలయం. ఆ జనార్దన స్వామి ఆలయంలో సంతాన వేణుగోపాల స్వామి గృహ ఒకటి ఉందండి. ఆ గృహలో స్వామివారు తపస్సు చేసుకుని నారాయణం సాధించారు. ఆ నారాయణం అంటే అష్టాక్షరి మంత్రం అండి. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనేటువంటి నారాయణ మంత్రం సాధించారు, సిద్ధి పొందారండి. ఆ సిద్ధి పొందిన తర్వాత అక్కడ ధవళేశ్వరానికి కొన్ని రోజులు ఉండి ఆ ధవళేశ్వరంలో గ్రామదేవత ఉన్నటువంటి గ్రామదేవతని అమ్మ అంకాలమ్మ చుట్టెలు గుంచుకుంటాను నిప్పు పట్టరా అంటే అంకాలమ్మ నిప్పు పట్టుకొచ్చింది ధవళేశ్వరం. ఆ తర్వాత ఆ ధవళేశ్వరం పోలీస్ స్టేషన్కి ఎదురుండగా వెళ్ళి ఒకసారి ఆ పోలీస్ స్టేషన్ లోపల ఉన్న వాళ్ళు ఎవరయ్యా అని చెప్పేసి ఒక గంకి కసిరినట్టుగా ర్యాష్గా మాట్లాడినట్టుగా చేశారని. అక్కడ ఎస్ఐ గారని ఎవరయ్యా బయట కేకలేస్తున్నారు తీసేసి లోపల పాడాయని చెప్పేసి అంటే ఆయన్ని జయజయనారాయణ స్వామి వారిని ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో లోపల పెడితే చూసి ఈడెవడో ఎర్రేళ్ళగా ఉన్నాడు, పిచ్చేళ్ళగా ఉన్నాడో వదిలేయండి అని చెప్పేసి అంటే ఆ కానిస్టేబుల్ వదిలేస్తే వెళ్తూ ఎస్ఐ గారిని నీ ఉద్యోగం ఊడుతుందయ్యా అన్నాడు. ఆ స్వామి అలా బయటికి వెళ్ళిన వెంటనే ఆయనకి టెలిగ్రామ్ రావడం, నువ్వు డిస్మిస్ అయ్యావని. ఇదేంటి స్వామి ఎవరో పిచ్చోడు అనుకుని లోపలేసా, ఆయన ఏమో ఇలాగా నీ ఉద్యోగం ఊడుతుందంటే మనకి టెలిగ్రామ్ వచ్చింది, ఎవరా స్వామి ఎవరో చూడండి అంటే ఎతికారు కానీ కనపడలేదండి. అక్కడ ఊళ్ళోనే అది ఎంక్వైరీ చేస్తే కొండ మీద ఉంటారని స్వామి, జనార్దన స్వామి గుడి దగ్గర ఉంటారని చెప్పేసి అంటే అప్పుడు ఎస్ఐ గారు కానిస్టేబుల్ వెళ్ళి పొరపాటు అయిందని మీరు మహాత్ములని తెలియదు మాకు అని చెప్పేసి ఆయన శరణ వేడి క్షమాపణ అడిగితే సరే నీ ఉద్యోగం వస్తుందన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఆయనకి ఉద్యోగం రావడం, ఆయన డ్యూటీ ఆయన చేసుకోవడం జరిగిందండి. ఆ ధవళేశ్వరం నుంచి మళ్ళీ రామచంద్రపురం దగ్గర ద్రాక్షారమ్మ వచ్చారండి. రామచంద్రపురం కొన్ని రోజులు ఉన్నారు, ద్రాక్షారమ్మ వచ్చండి. ద్రాక్షారమ్మ రుద్రభూమిలో తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటుంటే ద్రాక్షారమ్మ అమ్మవారు మాణిక్యాంబాదేవి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం అండి. మాణిక్యాంబ అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమయ్యి నారాయణ నువ్వు నారాయణ సాధించాలని చెప్పేసి అన్నాను, నారాయణం సాధించావు, చాలా సంతోషం, నువ్వు అర్ధనాదీశ్వర స్వరూపం, నువ్వు వేరు నేను వేరు కాదు అని చెప్పేసి ఆ మాణిక్యాంబ అమ్మవారి చేతికి ఉన్నటువంటి గాజులు తీసి జయజయనారాయణ స్వామి వారికి ఎడం చేతికి తొడగడం. ఆ ఫోటోలో కూడా ఉంటుందండి. జయజయనారాయణ స్వామి వారి ఎడం చేతికి ఎర్రటి గాజులు ఉంటాయండి. ఆ గాజులు ఇప్పటికీ కూడా స్వామివారు అధిష్టాన మందిరంలో ఉన్నాయి. తర్వాత స్వామివారు అమ్మవారు దొరికిందండి, మాణిక్యమ్మ అమ్మవారు దొరికిందండి. అప్పటి నుంచి అలాగే ఉంటాయండి. అవి ఎవరో పట్టుకెళ్ళిపోవడం తీయడం అది ఉంటుంది. అలాగే ఆ త్రిశూలం కూడా ఇనప త్రిశూలం కూడా ఆ స్వామివారు ఉండగా వాడినటువంటి త్రిశూలం ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు జీవ సమాధి అయ్యారు? ఇక్కడ ఈ గొల్లల మావిడాళ్ళలో ఈ గ్రామం అంతా కూడా అల్లకల్లోలం కింద ఉండేదండి. అంటే ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడం అలాగ వాదనల కింద అది ఉండి చేస్తుంటే ప్రశాంత లేదు మన గ్రామానికి అని ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు అది ఆలోచించండి. ఒక గురువు గారిని అడిగితే మీ ఊరు ఏదో ఒక మహాత్ముని తీసుకొచ్చి పెట్టుకోండి, పలానా చోట తిరుగుతూ ఉంటారు, రామచంద్రపురం ద్రాక్షారామ ఈ తులిబాగ తీరాల్లో తిరుగుతూ ఉంటారు, ఆయన తీసుకొచ్చి పెట్టుకోండి అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి ఎక్కడ ఉన్నారో ఎతికి పట్టుకునండి, ఆయన దర్శనం చేసుకుని ఆయన అడిగితే వేడుకుంటే సరే నేను పుష్యమాసంలో ధనుర్మాసంలో వస్తాను, నేను ఈ లోపల ప్రతి ఇంటి మీద కూడా మీ గొల్లల మావిడాళ్ళలో ప్రతి ఇంటి మీద కూడా జయ నారాయణ అని నామం రాయించు, అప్పుడు నేను ధనుర్మాసంలో వస్తాను అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ విధంగా ప్రతి ఇంటి మీద జయ నారాయణ రాయించారండి. ఆ తర్వాత స్వామి అన్న ప్రకారంగానే ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడికి రావడం జరిగిందండి. అది పుష్యమాసంలో జనవరి నెల 8వ తారీఖున వచ్చారండి ఇక్కడికి. ఆయన రావడం జనవరి 8 అండి. 8 సంవత్సరం తెలియదండి, సంవత్సరం ఐడియా లేదండి. ఇంచుమించుగా 1908, 9 ఆ టైంలో అని చెప్పేసి అంటారు. 1908, 9 ఆ టైంలో అని జనవరి 8వ తారీఖున ఇక్కడ ఈ ఊరు రావడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ ఊరు వచ్చినటువంటి స్వామి అడుగుపెట్టినటువంటి డేట్ అని చెప్పేసి జనవరి 8న ఇక్కడ వేడుక అది చేస్తారండి, అన్నదానం అది చేస్తారండి. అయితే స్వామివారు సిద్ధి పొందింది అయితే 1952వ సంవత్సరం మకర సంక్రాంతి రోజునే
వారు సజీవ సమాధి అండి. ఉమ్. అంటే భక్తులు అది ఏదో గొయ్యి అది తీసి అందులో కూర్చోబెట్టడం ఆ విధంగా కదండి. ఆయన కూర్చున్న ప్లేస్‌లోనే ఇదే ప్లేస్‌లో ఆయన సంకల్ప బలంతో భూదేవి 2 చీలికల కింద అయితే ఆయన అడుక్కెళ్ళడం, మళ్ళీ భూదేవి దగ్గరికి అవ్వడం. దాని మీద కాశీ నుంచి పట్టుకొచ్చి ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. ఇది జయజయనారాయణ స్వామి వారి యొక్క సజీవ సమాధి అండి ఇది. అంటే భూమి ఇట్లా వెళ్ళి భూమి విచ్చిందండి ఇలాగ. ఆ, చూడండి త్రేతాయుగంలో రాముడి యొక్క భార్య సీతాదేవి భూదేవి కూతురు ఆ చివరి క్షణాల్లో భూదేవి వచ్చి తీసుకెళ్తే భూమి ఎలా చీల్చుకుని వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందని చెప్పేసి కథ పురాణం ఉంది కదండి. ఆ విధంగానే జరిగిందని చెప్పేసి అంటే అందరు అందరూ అందరు అందరూ పెద్ద భక్తులందరూ చూస్తుండగా చూస్తుండగా 1952 సంవత్సరం మకర సంక్రాంతి పుణ్యపర్వదినం రోజు. ఉమ్. అంటే జనవరి 8 నుంచి జనవరి 14 వరకు ఇక్కడ విశేషంగా ఉంటుంది. జనవరి 8ని స్వామివారు ఈ ఊర్లో అడుగుపెట్టిన రోజని విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారండి. అన్నదానం అది చేస్తారండి. అంటే ఆ వారం అంతా కూడా బిజీ బిజీగా చేస్తూ ఉంటారండి. సంక్రాంతికి మకర సంక్రాంతికి 2 రోజులు కూడా ఉమ్. ఇక్కడ అన్నదానం అది జరుగుతూ ఉంటుందండి. అయితే మీరు ఇంతమంది అవధూతలను కలిశారు కదా, అయ్యో. ప్రస్తుతము ఉన్నటువంటి అవధూతలు గొప్ప మహానుభావులు ఈ గోదావరి జిల్లాలో ఎవరున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలోనే ఇటువంటి అఘోరి, దిగంబరి, శైవ సాంప్రదాయం, శివ సాంప్రదాయం, విష్ణు సాంప్రదాయం, శక్తి స్వరూపం అన్నీ కూడా ఈయనండి. కాలభైరవుడు అన్నీ ఈయనండి. ఇటువంటి మహనీయులు ప్రస్తుత కాలంలో బహు తక్కువ అండి. మన దక్షిణ భారతదేశంలోనే ఇటువంటి అఘోరి ఆశ్రమం ఉండడం ఈ ప్రాంతంలో మాకందరికీ కూడా గర్వకారణం, సంతోషం, ఆనందకరం అండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తూర్పుగోదావరి, రాజమండ్రి, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే అండి, రాజమండ్రి ఎయిర్పోర్ట్ వెనకాల శ్రీ సుందర స్వామీజీ గారని ఒక ఆయన ఉన్నారండి. ఆయనకి 103 సంవత్సరాలు సుమారండి. వారు కూడా ఒకప్పుడు ఇక్కడికి స్వాముండగా కూడా వచ్చారు. ఆ తర్వాత సజీవ సమాధి అయిన తర్వాత కూడా చాలాసార్లు వచ్చి వెళ్తూ ఉంటారండి. గప్చిప్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారండి. తర్వాత ఇక్కడ బ్రహ్మపురి అని ఉందండి. కాకినాడ యానం దగ్గర బ్రహ్మపురి అవధూత సీతారాం బాబా గారని అక్కడ ఒక ఆయన ఉన్నారు. వారి వయసు అండి? ఆయన వయసు సుమారుగా 130-140 సంవత్సరాలు అని చెప్తూ ఉంటారండి. అంటే ఆయన పాదాలు గోరుని బట్టి డాక్టర్లు చెప్పారని చెప్పేసి అంటూ ఉంటారు. ఆయన ఆజానుభావుడు కదా, 8 అడుగుల దాకా ఉంటాడు. 8 అడుగుల దాకా ఉంటారని. చాలా భారీ మనిషి అండి ఆయన. ఏదో గట్టు గజుడు ఎలా ఉండేవాడు, భీముడు ఎలా ఉండేవాడు అన్న ఇది తీసుకొస్తుందండి ఆయన ఎపీరియన్స్ చూడంగానే ఆంజనేయ స్వామి లాగా హనుమంతుడు అండి. ఎప్పుడో నోటంట జై శ్రీరామ్ అని అంటూ ఉంటారండి. రామాయణం చదువుతూ ఉంటారండి. తర్వాత ఇక్కడ రావులపాలెం దగ్గర ర్యాలీ అని ఉందండి. ఆ ర్యాలీలో అవధూత దిగంబర స్వామి అని, దుర్గే స్వామి అని ఒక ఆయన ఉన్నారండి. రావులపాలెం దగ్గర ర్యాలీ అని. ఆ రావులపాలెం దగ్గర ఏనుమహల్ అని ఉందండి. శ్రీ ప్రణవ స్వామి అని చెప్పేసి ప్రణవానంద స్వామి గారు. వారు ప్రస్తుతం లేరండి. వారు ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీచక్ర యంత్రం అంతా మంచి వెరీ పవర్ఫుల్ అండి. అక్కడ గణప సచ్చిదానంద స్వామి ఇటువంటి మహనీయులు కూడా అక్కడికి వచ్చి సాధన చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి ప్లేస్ అండి. ఆయన ప్రణవానంద స్వామి గారు హిమాలయాల్లో చాలా సంవత్సరాలు సాధన చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండియాకి సంబంధించినటువంటి ఆ సరిహద్దులన్నీ కూడా మన ఇండియా గవర్నమెంట్కి తెలియజేశారండి నెహ్రూ గారి టైంలో. అలాగే మానస సరోవరానికి, కైలాస పర్వతానికి ఈరోజు మార్గాలు దొరికినాయి అంటే ఆయన మహానుభావుడు. మహానుభావుడు పలాని చోట మానస సరోవరం ఉంది, పలాని చోట కైలాస పర్వతం ఉందని గుర్తించి ఆ రోజుల్లో కొలతలతో సహా అప్పగించారండి. కొలతలతో సహా కొండ ప్రాంతాల్లో మరి ఎలాగ కొలతలు తీశారో 25 సంవత్సరాలు ఆ మంచుల్లో ఎలా ఉన్నారు. అవునండి. అందుకని ఆయనకి ఒకటి ఉంటుంది పేరు, ఏది ఒంటి మీద కాషాయం జోలలో గన్ను. అంటే ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా, స్పై ఆఫీసర్ లాగా, ఒక జ్ఞాని లాగా చేసి నెహ్రూ గారికి సబ్మిట్ చేస్తే అప్పుడు చైనా ఇట్లాంటి యాక్టివిటీ చేస్తుందని కూడా సబ్మిట్ చేసినా కానీ యుద్ధ వాతావరణం ఉందన్నా కానీ అప్పుడు పట్టించుకోవాలా. యుద్ధం జరిగిన తర్వాత పట్టించుకున్నారు. అప్పుడు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారండి ఆయనకి. ఆయన గురువు గారు భీమవరం దగ్గర గొరగనముడి జ్ఞానానంద స్వామి. వీళ్ళందరూ మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు. అవునండి. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు. అవునండి. అయితే ఈ చుట్టుపక్కల మనకి మీది ఇదే ప్రాంతం కాబట్టి దివ్యమైన క్షేత్రాలు ఏమన్నాయి? నేను ద్రాక్షారామ అండి, భీమఖండం అండి. ఇప్పుడు ఈ మావిడాడు కూడా భీమఖండంలోనే వస్తుందండి. ద్రాక్షారామ. ఈ ద్రాక్షారామ అగస్త్య మహాముని ఉండగా ద్రాక్షారామ భీమేశ్వర స్వామికి నవగ్రహాంతరం వేయడం, 108 శివలింగాలు ప్రతిష్ఠ చేయడం అండి. 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి. నవగ్రహాంతరం వేసి ఆ నవగ్రహాంతరానికి 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు చెప్పిన 27 × 4 108 శివలింగాలు
చుట్టూ ప్రతిష్ఠ చేశారండి. ఉమ్. ఈ భీమఖండానికి చుట్టూ అగస్య మహాముని. ఉమ్. అది జాతక రీత్యా ఎవరికైనా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలని, అలాగే రేవతి వరకు 1, 2, 3, 4 పాదాలని, ఎవరిది ఏ నక్షత్రం అయితే, ఎవరిది ఏ పాదం అయితే ఆ పాదం శివలింగం దగ్గరికి వెళ్ళి ఆ నక్షత్రం రోజున, జన్మ నక్షత్రం రోజున వెళ్ళి అభిషేకం అది చేసుకుని దర్శనం చేసుకుంటే చాలా శుభాలు జరుగుతూ ఉంటాయి. ఇది మామిడాడు కూడా తుల్యభాగ నదీ తీరం, తర్వాత భీమఖండంలోకి వస్తుందండి. ఈ దగ్గరలో ఉన్నటువంటి ద్రాక్షరమ భీమేశ్వర స్వామి, సామనకోట చాళుక్య కుమారి భీమేశ్వర స్వామి అండి, అలాగే పిఠాపురం, అలాగే దగ్గరలో బిక్కువలు ఒకటి ఉందండి, వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి ప్రసిద్ధి. తర్వాత ఈ గొల్లల మామిడాడే స్వామి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో అడుగుపెట్టిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం కుదిరి సీతారాముల ఆలయం ప్రతిష్ఠ చేశారు, పెద్ద గోపురాలు అవి కట్టారండి. అలాగే శ్రీ ఉషాచాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం కట్టించారండి. మాఘమాసంలో భీష్మ ఏకాదశికి ఉత్సవాలు, శ్రీరామనవమికి మంచి మంచి ఉత్సవాలు ఎంతో గ్రాండ్గా జరుగుతాయండి ఈ ఊళ్ళో. ఇది ఒక భద్రాచలం తర్వాత భద్రాచలం లాంటి సీతారాముడి క్షేత్రం ఉంటుంది. ఇదంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం అండి. జయజానం స్వామి ఈ ఊళ్ళో అడుగు పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా జరిగాయి. చాలా సంతోషం అండి, అద్భుతమైన విషయాలు మాతో పంచుకొని గోదావరి జిల్లాలో ఉన్న క్షేత్రాలని అలాగే ఇక్కడ ఉన్న మహానుభావుల గురించి చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషం. ఇక్కడ సత్యనారాయణ గారు ఉన్నారు, వారిని అడిగి కూడా జయ నారాయణ గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జయ నారాయణ. నమస్తే. జయ నారాయణ గారి గురించి ఇక్కడ ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి? ఓం శ్రీ గురుభ్యో నమః. జయ నారాయణ, జయ నారాయణ, జయ నారాయణ. ఈ జయ నారాయణ స్వామి ఆశ్రమంలో ప్రతి నెల కూడా అమావాస్యకి విశేషమైన అభిషేకాలు, అన్నదానం ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఇవన్నీ కూడా ధర్మకర్తలైనటువంటి సభ్యుల సీతారామరెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు, అలాగే మన బద్రీనాథ్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో, ధర్మకర్తలు ఆధ్వర్యంలో వాళ్ళ తమ్ముడు సభ్యుల బ్రహ్మారెడ్డి గారు ఆయన కాలం చేయడం జరిగింది. వాళ్ళ అబ్బాయి రమేష్ రెడ్డి, అలాగే రత్నాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా అమాస అభిషేకాలు విశేషంగా, చాలా విశేషంగా జరుగుతాయండి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు 5 అమావాస్యలు అభిషేకాలు, ఎవరైతే ప్రతి నెల 5 అమావాస్య అభిషేకాలు చేయించుకొని వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మరలా అమావాస్యకి వచ్చి వాళ్ళ స్థాయి కొలది అన్నదానానికి సహకరిస్తుంటారండి. ఇక్కడ భక్తులే అన్నదానానికి సహకరిస్తారండి ఇక్కడ ఆశ్రమంలో. అలాగే ఇక ఆశ్రమానికి ఎంతోమంది మహాత్ములు ఎక్కడెక్కడి నుంచో ఆశ్రమానికి విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని వెళ్తుంటారండి. ఎక్కడెక్కడి నుంచో రుద్రప్రయాగ, ఋషికేశ్, ఇలా ఎక్కడెక్కడి నుంచో మహానుభావులు. ఉజ్జయిని నుంచి రాజేష్నాథ్ అఘోరీ గారు, మన 108 సంవత్సరాల బాబా సంత సదానంద స్వామి గారు, అలాగే మన సుందరస్వామి గారు, మన హరిద్వార్ నుంచి ఒక స్వామి వచ్చారండి, అలాగే కాశీ నుంచి, ఇలా ఎందరో మహానుభావులు ఇక్కడ విచ్చేసి స్వామివారిని సేవించి వెళ్తుంటారు. అలాగే భక్తులు ఏ కోరికలు కోరుకున్న సంతానం, వ్యాపారం, అలాగే అనేక కోరికలు ఇక్కడ వచ్చి తీర్చుకుని స్వామి సేవ చేసుకుని వెళ్తుంటారు. జయ నారాయణ, జయ నారాయణ, జయ నారాయణ, జయ నారాయణ, జయ నారాయణ, జయ నారాయణ, జయ నారాయణ,
జై జయ నారాయణ 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 జై జయ నారాయణ. అమ్మ పేరు ఇచ్చి అమ్మగారి జై జయ నారాయణ 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 జై నారాయణ జై జయ నారాయణ జై జయ నారాయణ జై జయ నారాయణ. ఇప్పటి వరకు అద్భుతమైన విశేషాలు జయ జయ నారాయణ ఆశ్రమం గురించి మనం తెలుసుకున్నాం. మరొక్క విశిష్టతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.